విశాఖ వేదికగా జరిగిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. దీనిపై ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. యోగా ప్రజలను మరోసారి ఏకం చేసిందని ప్రధాని మోదీ అన్నారు. యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలనే ఉద్యమాన్ని బలోపేతం చేసినందుకు ఏపీ ప్రజలకు అభినందించారు. విశాఖలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమం చాలా మందిని ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రేరేపిస్తుందని అన్నారు. విశాఖ వేదికగా జరిగిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడంపై ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. యోగా ప్రజలను మరోసారి ఏకం చేసిందని ప్రధాని మోదీ అన్నారు. యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలనే ఉద్యమాన్ని బలోపేతం చేసినందుకు ఏపీ ప్రజలను అభినందించారు. విశాఖలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమం చాలా మందిని ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రేరేపిస్తుందని అన్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఒక లక్ష్యం కోసం ఐక్యంగా ఉన్నప్పుడు మనం ఏం సాధించగలమో తెలిపేందుకు గిన్నిస్ రికార్డు ఒక నిదర్శనమని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. అంతర్జాతీయ యోగా డే నిర్వహణ ద్వారా ఏపీ సాధించిన ప్రపంచ రికార్డు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి విజయమన్నారు. ఈ అద్భుత ఘనతను సాధ్యం చేసిన ప్రతి ఒక్కరికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఉత్సాహం, అంకితభావం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. యోగాంధ్ర ప్రపంచ రికార్డులో భాగస్వాములైన అందరినీ సీఎం అభినందించారు. కాంగ్రెస్ అంబేద్కర్ పేరు చెప్పి కేవలం రాజకీయం చేస్తుందని, రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్కు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విమర్శించారు. విపక్షాలు బీజేపీపై ఎస్సీలకు వ్యతిరేకంగా ప్రచారం చేసినా ప్రజలు మోదీ పాలనపై నమ్మకం చూపారని పురంధేశ్వరి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బస్తీలో దళిత సమ్మేళనాలు నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమవుతోందని ఆమె తెలిపారు. విజయవాడలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్ అధ్యక్షత వహించగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు మరియు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శులు ఎస్ కుమార్, పీసా అశోక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివనారాయణ, పాతూరి నాగభూషణం, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, బొడ్డు నాగలక్ష్మి, బైరి శ్రీనివాస్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా దళిత బస్తీల్లో దళిత సమ్మేళనాలు నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమవుతోందని తెలిపారు. అంబేద్కర్ ఆలోచనలకు నిజమైన గౌరవం ఇవ్వగలిగిన ఏకైక పార్టీ బీజేపీనేనని స్పష్టం చేశారు. లండన్లో అంబేద్కర్ చదువు చెప్పుకున్న ఇంటిని ప్రధాని మోదీ సందర్శించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. వికసిత్ భారత్ లక్ష్యంగా 2047 నాటికి దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ప్రధాని మోదీ సంకల్పించారని, రైతులు, యువత, మహిళల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. బ్యాంకుల ద్వారా రుణాలు, స్వయం సహాయక సంఘాల ప్రోత్సాహం, డ్రోన్ల వాడకానికి సబ్సిడీ వంటి చర్యలు చేపడుతున్నారని వివరించారు. విపక్షాలు బీజేపీపై ఎస్సీలకు వ్యతిరేకంగా ప్రచారం చేసినా ప్రజలు మోదీ పాలనపై నమ్మకం చూపారని పురంధేశ్వరి తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టిన పార్టీ బీజేపీ మాత్రమేనని, వాజ్పేయి హయాంలో ఆయనకు భారతరత్న లభించిందన్నారు. ఆయన నివాస స్థలాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేసిన ఘనత కూడా మోదీ ప్రభుత్వానిదేనని తెలిపారు. కాంగ్రెస్ అంబేద్కర్ పేరు చెప్పి కేవలం రాజకీయం చేస్తోందని ఆరోపించారు. రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్కు లేదని ఆమె విమర్శించారు. 47వ సంవత్సరానికల్లా వికసిత్ భారత్ని సాధించాలి అని చెప్పి అనేక సందర్భాల్లో వారు చెప్పడం మనం అందరం కూడా విన్నాం. అయితే నిజంగా వికసిత్ భారత్ అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అని చెప్పి మనం అందరం కూడా ఒకసారి సమీక్షించుకోవాలి. సాధారణంగా అందరూ ఏమంటారంటే వికసిత్ భారత్ అంటే అభివృద్ధి పరంలో దూసుకుపోయేటువంటి భారతదేశం అని, అదేవిధంగా జాతీయ స్థూలోత్పత్తి పెరిగినటువంటి భారతదేశం అని, పెట్టుబడుల వెల్లువ మన దేశంలోకి వస్తున్నటువంటి సందర్భంలో అది వికసిత్ భారత్ అని, ఈ రకంగా అనేక విధాలుగా కూడా ఈ యొక్క పదాన్ని నిర్వచించడం జరుగుతూ ఉంటుంది. అయితే నరేంద్ర మోడీ గారు, వారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం మరియు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా నమ్మినటువంటి విషయం ఏమిటంటే వికసిత్ భారత్ అనేది ఇవన్నీ కూడా, ఈ అభివృద్ధి ఇవన్నీ కూడా మనం సాధించుకుంటూ ముందుకు వెళ్ళవలసిందే. అయితే వీటి మాధ్యమంగా వచ్చేటువంటి లాభం ఏదైతే ఉంటుందో దాన్ని సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి మనం అందించినప్పుడే, వారికి అందిస్తూ వారందరినీ కూడా అందరినీ కలుపుకుంటూ మనం
రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. రక్తదానం చేయడం ద్వారా ఎన్నో జీవితాలను కాపాడిన వారు అవుతారని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో, అత్యవసర శస్త్రచికిత్సల్లో, తలసేమియా కేసుల్లో రక్తం ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుందని, ఎంతో మంది ప్రాణాలను రక్షిస్తుందని చెప్పారు. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డు లబ్బేపేటలో రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి ఆధ్వర్యంలో వీకేఆర్ రోటరీ బ్లడ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, రోటరీ డిస్ట్రిక్ట్ 30/20 గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు బ్లడ్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రక్తం ఆవశ్యకతను గ్రహించి వీకేఆర్ ట్రస్ట్, రోటరీ క్లబ్ కలిసి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాలను కాపాడే అవకాశం వారికి దక్కుతుందన్నారు. మన జిల్లాలో అత్యవసర కేసుల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు, తలసేమియా పిల్లలకు రక్తం సకాలంలో అందించేందుకు బ్లడ్ బ్యాంక్ ఉపయోగపడుతుందని చెప్పారు. ఇటువంటి సంస్థలు మరిన్ని ముందుకు రావాలన్నారు. విజయవాడ అనేది అమరావతికి ముఖద్వారం అని, ఎంతగా అభివృద్ధి చెందుతుందో అంతగా మానవత్వ సహకారం కూడా అవసరమని పేర్కొన్నారు. అప్పుడే అవకాశం వాళ్ళకి దక్కుతుంది. అలాగే మన జిల్లాలో ఈ ఎమర్జెన్సీ కేసెస్ని అటెండ్ అవ్వడానికి, అట్లాగే తలసేమియా పిల్లలు, అలాగే ఈ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ని కూడా అటెండ్ అవ్వడానికి చాలా దోహదపడుతుంది. ఇటువంటి సంస్థలు ఇంకా ముందుకు రావాలి. విజయవాడ అనేది గేట్వే టు అమరావతి. ఎంతైతే డెవలప్మెంట్ అవుతుంటో అంతే హ్యూమానిటేరియన్ సపోర్ట్ కూడా ఎంతో అవసరం ఉంటుంది. కాబట్టి సో ఈ సందర్భంగా ఈ కలయిక వికేఆర్ అలాగే రోటరీ క్లబ్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ బ్లడ్ బ్యాంక్ చాలా మంచి పరిణామము. ఇటువంటి సంస్థలు ఇంకా ముందుకు రావాలి. ఇంకా మంచి హ్యూమానిటేరియన్ అప్రోచ్తో ఇటువంటి బ్యాంక్స్ ఎస్టాబ్లిష్ చేసి ఎప్పుడు అవసరం ఉన్న వాళ్ళందరికీ బ్లడ్ సప్లై చేసే స్థాయికి విజయవాడలో ఉండాలని సందర్భంగా కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తాను. అనంతరం రోటరీ డిస్ట్రిక్ట్ 30/20 గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రోటరీ క్లబ్ కాకినాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వీకేఆర్ బ్లడ్ సెంటర్ను తాము స్వీకరించామని, రోటరీ క్లబ్ అమరావతి నిర్వహణ బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు. విజయవాడ నుంచి ఇచ్చాపురం వరకు 82 క్లబ్బుల్లో 5 క్లబ్బులకు సొంత బ్లడ్ బ్యాంకులు, మరికొన్నింటికి రక్త సేకరణ వాహనాలు ఉన్నాయని చెప్పారు. రోటరీ బ్లడ్ బ్యాంకులకు ప్రజలు సహకరించాలని కోరారు. 1% మంది ప్రజలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేస్తే రక్తదానం కొరత నివారించవచ్చని చెప్పారు. పుట్టిన ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాల నుంచి 64 ఏళ్ల లోపు వారు ఆరోగ్యంగా ఉంటే రక్తదానం చేయాలని కోరారు. లోకల్ ఏరియాలో ఉన్న బ్లడ్ యొక్క కొరతని మనం తగ్గించిన వాళ్ళు అవుతాం. మీకు గమనించాల్సింది, ప్రతిసారి కూడా తలసేమియా పేషెంట్స్కి ఎవ్రీ మంత్ ప్రతి పేషెంట్కి కూడా 2-3 బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం పడుతుంది. అలాగే ఎవరైనా డయాలసిస్లో ఉన్న వాళ్ళకి, క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళకి, హార్ట్ సర్జరీస్లో ఉన్న వాళ్ళకి, ట్రామాలో ఉన్న వాళ్ళకి, మదర్స్కి, ఇలా చాలామందికి బ్లడ్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. అందులోని సమ్మర్లో ఈ బ్లడ్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. అప్పుడే కాలేజెస్ తక్కువ ఉంటుంది. కాబట్టి వాలంటరీగా వచ్చి బ్లడ్ ఇచ్చే పరిస్థితికి ప్రతి వాళ్ళు కూడా, పుట్టిన ప్రతి వాళ్ళు కూడా 18 సంవత్సరాలు దాటి 64 సంవత్సరాల లోపు వాళ్ళకి ఆరోగ్యకరంగా ఉంటే వాళ్ళందరూ కూడా వాలంటరీగా వచ్చి బ్లడ్ ఇవ్వాలని మీ అందరూ కూడా యాజ్ ఎ గవర్నర్గా, యాజ్ ఎ డాక్టర్గా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ లక్కరాజు సత్యనారాయణ మాట్లాడుతూ వీకేఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ఇప్పటికే నడుస్తోందని, రోటరీని భాగస్వాములను చేయాలని రోటరీ క్లబ్ కాకినాడ చారిటబుల్ ట్రస్ట్కు అప్పచెప్పారని అన్నారు. విజయవాడలో బ్లడ్ బ్యాంక్ను చూసుకునేందుకు రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతికి అప్పగించడం జరిగిందని తెలిపారు. ఇక్కడ రన్నింగ్లో ఉంది, కానీ ఇప్పుడు ఏంటంటే వీకేఆర్ ట్రస్ట్ వాళ్ళు రోటరీని ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి మాకు పర్సనల్ రిలేషన్షిప్స్ వలన కాకినాడ రోటరీ చారిటబుల్ ట్రస్ట్కి విజయవాడలో ఒకటి, వైజాగ్లో ఒకటి బ్లడ్ బ్యాంక్స్ అప్పచెప్పారు. విజయవాడలో మేము ఏంటంటే ఏదో ఒక క్లబ్తో, మేము కాకినాడలో ఉంటాం కాబట్టి విజయవాడలో ఏదో ఒక క్లబ్తో అసోసియేట్ అవ్వాలని మేము రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి వాళ్ళు ఒక కొత్త క్లబ్, ఒక 5 ఏళ్ళే అయింది. యంగ్స్టర్స్ ఉన్నారు, మంచి మంచి డాక్టర్స్ కూడా ఉన్నారు. ఈ దృష్టిలో పెట్టుకొని బ్లడ్ క్వాలిటీ బ్లడ్ సమాజానికి ఇస్తారని, బ్లడ్ బ్యాంక్ బాగా రన్ చేస్తారని ఆపరేషన్స్ వాళ్ళకి అందజేయడం జరిగింది. అమరావతి వాళ్ళకి కాకినాడ చారిటబుల్ ట్రస్ట్ మానిటర్. కళాశాలలో జరిగే పరీక్షల్లో ఉత్తీర్ణులైన పట్టభద్రులు జీవితంలో ఎదురయ్యే పరీక్షల్లో కూడా ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ సూచించారు. చదువుకోవడం ద్వారా మాత్రమే జ్ఞానం రాదని, సామాజిక స్పృహ ఉంటేనే పరిపూర్ణులు అవుతారని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా పుట్టిన ప్రాంతాన్ని, జన్మనిచ్చిన తల్లిదండ్రులను మరవకూడదని సూచించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల 24వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నేడు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళాశాల కమిటీ సభ్యులు, విద్యార్థులు ఆయనకు గౌరవంగా స్వాగతం పలికారు. విద్యార్థులకు గ్రాడ్యుయేట్ పట్టాలను ఎన్వి రమణ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక సమస్యల మధ్య జీవితంలోకి ప్రవేశిస్తున్న పట్టభద్రుడు ఈ వ్యత్యాసాలను గుర్తించాలని ఎన్వి రమణ అన్నారు. చదువుకోవటం ద్వారా మాత్రమే జ్ఞానం రాదని, సామాజిక స్పృహ ఉంటేనే పరిపూర్ణులవుతారని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా పుట్టిన ప్రాంతాన్ని, జన్మనిచ్చిన తల్లిదండ్రులను మరవకూడదని సూచించారు. భారత్లో 2 దేశాలున్నాయని, ఒకటి సుసంపన్నమైన పట్టణాలు, రెండవది సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న గ్రామాలని వెల్లడించారు. ఈ రెండింటి మధ్య తీవ్రమైన వ్యత్యాసం ఉందని చెప్పారు. నేడు ప్రపంచం యుద్ధంతో వణికిపోతోందని, ప్రతి ఒక్కరూ శాంతిని మాత్రమే కోరుకోవాలని ఎన్వి రమణ పేర్కొన్నారు. మీ సుఖాన్ని మీరు అనుభవిస్తూ ఉంటే మీరు మరి మనిషిగా పరిపూర్ణత చెందలేదనేటువంటి విషయాన్ని నేను అనుకుంటాను. మీరు ఏ ఉద్యోగం చేసినా ఎక్కడున్నా కూడా మరి మీ సొంత ప్రాంతాన్ని, సొంత భాషని, సొంత తల్లిని మర్చిపోకుండా మరి మీరు జీవించాల్సినటువంటి అవసరం ఉంది. అది మీ సామాజిక బాధ్యత. మీరు నేర్చుకున్నటువంటి కాలేజీ విద్య మీ నిత్య జీవితంలో ఎంత ఉపయోగపడుతుంది, మీరు చదువుకున్నటువంటి చదువు మీ నిత్య జీవితంలో మీరు ఎదుర్కోబోయేటటువంటి జీవిత సమస్యల నుంచి ఎంత పరిష్కారం దొరుకుతుంది, మీరు ఎంత ధైర్యంగా సాహసోపేతంగా మీ జీవితం గడపగలరనేటటువంటిది మరి అదొక పరీక్ష. ఇవాళ మీరు ఇక్కడ పరీక్ష పాస్ అవ్వటం కాదు, జీవితంలో పరీక్షలు పాస్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన పబ్లిసిటీ స్టంట్ల కోసం ప్రజల ప్రాణాలు గాల్లో కలుపుతున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రజల్లో తనకు ఆదరణ ఉందని చూపించుకోవడం కోసం అమాయక ప్రజల ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాటం లేదని విమర్శించారు. జగన్ రాజకీయాల్లో కొనసాగేందుకు అనర్హుడని అన్నారు. సింగయ్య మృతికి జగనే పూర్తి బాధ్యత వహించాలని మంత్రి గొట్టిపాటి డిమాండ్ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలుగా తాము రోజు ఎంతో మందిని పరామర్శిస్తూ ఉంటామని, జగన్లా ఎవరూ ప్రచారం కోరుకోవడం లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పార్టీకి ఇంకా బలం ఉందని చూపించుకునే ప్రయత్నంలో ప్రజల ప్రాణాలు కూడా లెక్క చేయరా జగన్ అంటూ ప్రశ్నించారు. బెట్టింగ్ ఆడి డబ్బులు పోగొట్టుకొని చనిపోయిన వ్యక్తి విగ్రహావిష్కరణకు వెళ్లి మరో 2 నిండు ప్రాణాలు బలి తీసుకున్నారని మండిపడ్డారు. జగన్ కాన్వాయ్ ఢీకొన్న వెంటనే సింగయ్యను ఆసుపత్రికి తరలించి ఉంటే అతని ప్రాణం నిలబడేదని అన్నారు. రోడ్డు పక్కన వెళుతూ ప్రమాదవశాత్తు ఎవరైనా పడిపోతేనే అంబులెన్స్కు ఫోన్ చేసి ఆసుపత్రికి తరలిస్తుంటామని, అలాంటిది సొంత పార్టీ కార్యకర్త సింగయ్యను కారుతో ఢీకొట్టడమే కాకుండా రోడ్డు పక్కకు ఈడ్చేసి వెళ్లిపోవడం మానవత్వం లేకపోవటమేనని మంత్రి విమర్శించారు. చేసిన పనికి కనీసం పశ్చాత్తాపం కూడా లేదని మండిపడ్డారు. పోలీసులు శాంతి భద్రతల సమస్యని ముందే చెప్పినా మాజీ మంత్రులు పోలీసులతో గొడవలకు దిగడం ఎంతవరకు సమంజసమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రశ్నించారు. వైఎస్ జగన్ రెడ్డి వాహనం కింద పడి కార్యకర్త సింగయ్య నలిగిపోయిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఈ ఘటన ఒళ్లు గగురు పూడ్చేలా ఉందని తెలిపారు. కారు కింద ఒక వ్యక్తి పడ్డారన్న సోయ సైతం లేకుండా కాన్వాయ్ కొనసాగటం ఏంటి అంటూ వైఎస్ జగన్కు ఈ సందర్భంగా ఆమె ప్రశ్నించారు. 100 మందికి పర్మిషన్ ఇస్తే 1000 మంది ముందు సైడ్ బోర్డు మీద నిలబడి వైఎస్ జగన్ చేతులూపటం ఏమిటంటూ మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు తీసే హక్కు మీకెవరిచ్చారంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైసీపీ అధినేత వైఎస్ జగన్ను ప్రశ్నించారు. బెట్టింగ్లో ఓడిపోయి సూసైడ్ చేసుకున్న వ్యక్తి విగ్రహావిష్కరణకు వెళ్లి 2 బలిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం రాజకీయం, ఇదెక్కడి రాక్షస ఆనందం అంటూ వైఎస్ జగన్ను ప్రశ్నించారు. మీ ఉనికి కోసం జనాలను టైర్ల కింద తొక్కుకుంటూ పోతారా అంటూ వైఎస్ జగన్ను ఆమె నిలదీశారు. ప్రజల ప్రాణాల మీద శవరాజకీయాలు చేస్తారా అంటూ వైఎస్ జగన్పై నిప్పులు చెరిగారు. ఇది పూర్తిగా వైఎస్ జగన్ బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతుందని పేర్కొన్నారు. బల ప్రదర్శన చేసి సింగయ్య మృతికి కారణమైన జగన్తో పాటు 100 మందికి అనుమతిచ్చి 1000 మందితో వచ్చిన దగ్గరుండి మరీ చోద్యం చూసిన కూటమి ప్రభుత్వం ఈ ఘటనకు బాధ్యత వహించాల్సి ఉందని ఈ సందర్భంగా వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. పర్మిషన్కు విరుద్ధంగా జన సమీకరణ జరుగుతుంటే పోలీసులు ఎలా సహకరించారని సందేహం వ్యక్తం చేశారు. వారు ఎందుకు ప్రేక్షక పాత్ర వహించారని ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఎందుకు నిద్రపుచ్చారన్నారు. ఈ అంశంపై కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది, ఏం చర్యలు తీసుకుంటున్నారంటూ వారికి వైఎస్ షర్మిల సూటిగా ప్రశ్నించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి దేవినేని నెహ్రూ లాంటి నేత మరొకరు లేరని, జిల్లాలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలందించిన మహనీయుడు దేవినేని నెహ్రూ అని మాజీ మంత్రి మేరుగు నాగార్జున కొనియాడారు. నెహ్రూ ఆశయ సాధనకు ఆయన తనయుడు దేవినేని అవినాష్ కృషి చేస్తున్నారని తెలిపారు. నెహ్రూ బాటలోని అవినాష్ కూడా ప్రజల కోసం కష్టపడి పనిచేస్తారని, అవినాష్ నేతృత్వంలో వైసీపీ మరింత బలంగా మారుతుందని చెప్పారు.
మాజీ మంత్రి దేవినేని నెహ్రూ జయంతి సందర్భంగా నెహ్రూ ఘాట్ మరియు ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద ఉన్న నెహ్రూ విగ్రహానికి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్, వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ మరియు కార్పొరేటర్లు వైసీపీ శ్రేణులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెహ్రూ 71వ జయంతి సందర్భంగా నగర వ్యాప్తంగా ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలు చేయటం జరిగిందన్నారు. జిల్లాలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నెహ్రూ ప్రజలకు సేవలు అందించారని ప్రశంసించారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ని నెహ్రూ ఎంతో ప్రేమించారని, నెహ్రూకి రాజకీయ జన్మ ఎన్టీఆర్ ఇస్తే పునర్జన్మ వైఎస్ఆర్ ఇచ్చారన్నారు. నగరంలో వైసీపీ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, రిటైనింగ్ వాల్ నిర్మించి ప్రజల కళ నెరవేర్చడం జరిగిందన్నారు. ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటూ పథకాలు అమలు చేశామని గుర్తు చేశారు. జగన్ తిరిగి అధికారంలోకి వచ్చేలాగా కృషి చేస్తామని, నెహ్రూ ఆశయ సాధనకు కష్టపడి పనిచేస్తామన్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో కానివ్వండి, అదేవిధంగా విజయవాడ నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, పేద ప్రజానికం కోసం అనేక మంచి కార్యక్రమాలు చేసిన నాయకుడిగా నెహ్రూ గారు ఈ యొక్క నగరంలో, రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకోవడం గారు జరిగింది. విద్యార్థి నాయకుడిగా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి 5 సార్లు ఈ జిల్లాలో ఎవరికి రాని అదృష్టం ఈ యొక్క జిల్లా ప్రజల వల్ల, విజయవాడ నగర ప్రజల వల్ల, ఆ దేవుడి దయ వల్ల 5 సార్లు ఈ జిల్లాలో శాసనసభ్యుడిగా ఎన్నికైన ఏకైక నాయకుడిగా ఈరోజు దేవినేని రాజశేఖర నెహ్రూ గారు ఉన్నారు. ఆయన రాజకీయాల్లో ఇద్దరు నాయకుల్ని ఎంతో ఇష్టంగా, ప్రాణంగా ప్రేమించేది ఇద్దరు నాయకుల్ని. ఒకళ్ళు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, మరొకళ్ళు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నెహ్రూ గారు. ప్రజలతో ఏ విధంగా మమేకమయ్యారో మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆ మహానుభావుడు బాటలో మా సోదరుడు దేవినేని అవినాష్ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం ఎప్పుడు కూడా నిత్యం ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం, నిత్యం పోరాటం చేస్తూ కేసులను సైతం లెక్క చేయకుండా ముందుకెళ్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టడుగా ఆయన ముందుకెళ్తా ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఏదైతే దేవినేని నెహ్రూ గారు ఆ రోజు ప్రజలకు ఏ విధంగా సేవ చేశారో ఆయన ఆశయ సాధన కోసం తప్పకుండా అవినాష్ పనిచేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ మహానుభావుడికి మరొకసారి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. మనస్తత్వాలు వేరుగా ఉన్న అవినాష్ గారి దగ్గరకు వచ్చేవరకు అందరూ కలిసే ఉంటా ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో దిగ్విజయంగా విజయవాడలో నెహ్రూ గారి ఆశీస్సులతో, దేవినేని అవినాష్ గారి యొక్క పట్టుదలతో ముందుకెళ్తుందని, కార్యక్రమంలో పాల్గొనడానికి నిజంగా మేము చాలా అదృష్టవంతులేము. అసలు నేను పిలవకపోయినా వచ్చేయాలనుకున్నా, ఎందుకంటే నెహ్రూ గారు అంటే అంత ప్రేమ. దాంతోపాటు అవినాష్ గారితో మేము ఈ 15 సంవత్సరాలు తిరుగుతున్న తీరు చూస్తూ ఉంటే నిజంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనకపోతే అది తప్పు చేసిన వాళ్ళు అవుతాం అనుకున్నాం. తప్పకుండా మరి నెహ్రూ గారి యొక్క జన్మదినంలో పాల్గొనటం, మీ అందరితో కలిసి రాబోయే రోజుల్లో అవినాష్ గారు ఇక్కడ శాసనసభ్యుడై తీరాలా, జిల్లా రాజకీయాలను శాసించాలా, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలా, ఆయనకు తోడ్పాటుగా ఎవరు ఎన్ని అనుకున్నా అవినాష్ గారి వెంట నడవటానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని కూడా మీ ద్వారా తెలియపరుస్తూ జోహార్ దేవినేని నెహ్రూ గారు. సివిల్ సర్వీసెస్లో చేరి ప్రజలకు సేవ చేయాలని యువత కలలు కంటారని, ఆ కళను సాకారం చేసుకోవాలని నాణ్యమైన శిక్షణ అవసరమని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏఎండి ఇమ్తియాజ్ తెలిపారు. చాలామంది యువత ఐఏఎస్, ఐపీఎస్ శిక్షణ కోసం ఢిల్లీ, హైదరాబాద్ వెళ్తుంటారని, ఇది ఖర్చుతో కూడుకున్నదని, పేద కుటుంబాలకు ఆర్థిక భారంతో కూడుకున్నదన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్ర యువత ఢిల్లీ, హైదరాబాద్కు వెళ్లనవసరం లేకుండా తక్కువ ఫీజులో నిపుణులైన ఫ్యాకల్టీ నాణ్యమైన శిక్షణను విజయవాడలోనే పొందేలా కండెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కండెల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాలెడ్జ్ ఫర్ యూపీఎస్సీ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. విజయవాడ మాచవరంలో కండెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కండెల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్నాలెడ్జ్ ఫర్ యూపీఎస్సీ సంస్థను ఏర్పాటు చేశారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏఎండి ఇంతియాజ్ సంస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐఏఎస్, ఐపీఎస్ కావాలనుకునే యువత చాలామంది ఢిల్లీ, హైదరాబాద్ వెళ్ళి అక్కడే ప్రిపేర్ అవుతున్నారని చెప్పారు. యువత అంత దూరం వెళ్ళనవసరం లేకుండా నగరంలోని హైదరాబాదు, ఢిల్లీ నుంచి ఫ్యాకల్టీ తీసుకొచ్చి అందరికీ అందుబాటులో ఉండే ఫీజుల్లో శిక్షణను అందించేలా సంస్థను ఏర్పాటు చేశారన్నారు. జనరల్ స్టడీస్ మీద ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు.
ఆంధ్ర యువత కోసం మంచి సంస్థ ఏర్పాటైందని దీన్ని సద్వినియోగం చేసుకుని కలలను సాకారం చేసుకోవాలని కోరారు. మనకు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అంటే యువత ఎవరైతే మనకు చదువుకున్న యువత మనకు ఐఏఎస్ ఐపీఎస్ సాధిద్దామనే యువత మనకు అందరూ కూడా ఢిల్లీ హైదరాబాద్కు వెళ్ళడము అక్కడే ప్రిపేర్ కావడం జరుగుతూ ఉంది. మనకు విజయవాడలో ఒక మంచి క్వాలిటీ ఇన్స్టిట్యూట్ చెప్పే ఫ్యాకల్టీని కూడా మనం హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఏర్పాటు చేసి ముఖ్యంగా జనరల్ స్టడీస్ మీద చాలా ఫోకస్ చేసి, ఎందుకంటే ఆయన కూడా తను చాలా ఈ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ మీద ఈ మనకు జనరల్ స్టడీస్ మీద పట్టుంది ఆయనకు. ఆయన మనకు అలాంటి ఫ్యాకల్టీని వారందరినీ మరి పోగు చేసి మనం ఒక మంచి ఇన్స్టిట్యూట్ కేఏకే ఇన్స్టిట్యూట్ అని మన విజయవాడలో పెడదాము. మన ఆంధ్ర యువతకు ఇదిగోండి ఇక్కడ ఉంది మంచి ఇన్స్టిట్యూట్, మీరు ఎక్కడ ఢిల్లీకి హైదరాబాద్కి వెళ్ళనక్కర్లేదు, మీరు ఇక్కడి నుంచే ప్రిపేర్ అవ్వండి, మీ కళల్ని సాకారం చేసుకోండి. అనంతరం సంస్థ డైరెక్టర్ కె సుధీర్ కుమార్ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల వల్ల తమ కళను సాకారం చేసుకోలేకపోతున్న వారి కళను సాకారం చేయాలనే ఉద్దేశంతో కండెల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ యూపీఎస్సీను విజయవాడలో ఏర్పాటు చేశామన్నారు. యువత ఢిల్లీ హైదరాబాద్ వెళ్ళనవసరం లేదని, వాటినే ఇక్కడికి తెస్తామని, అక్కడ ఉండే నిపుణులైన ఫ్యాకల్టీని తీసుకొచ్చి శిక్షణ ఇస్తామని తెలిపారు. దీనివల్ల యువతకు హాస్టల్ ఖర్చులు మిగులుతాయని ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్నందున ఫీజు కూడా తక్కువేనని తెలిపారు. జిఎస్ ఆప్షనల్ కలిపి శిక్షణను అందిస్తున్నామని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు మరికొంత రాయితీని కూడా కల్పిస్తున్నామన్నారు. ఈ రాయితీని సద్వినియోగం చేసుకుని ఐఏఎస్ ఐపీఎస్ కళలను సాకారం చేసుకోవాలని కోరారు. హైదరాబాద్కి వెళ్ళడం కాదు, ఢిల్లీ హైదరాబాద్ని ఇక్కడ తీసుకొస్తాం. ఢిల్లీలో హైదరాబాద్లో ఉన్న ఫ్యాకల్టీస్ని తీసుకొచ్చి అంతే క్వాలిటీ టీచింగ్ని మీకు విజయవాడలో అందిస్తాం. సో మీరు ఇక్కడి నుంచి వెళ్ళి పెట్టుకునే ఖర్చులు, అక్కడ ఉన్న హాస్టల్ ఖర్చులు ఇవన్నీ మీకు తగ్గుతాయి. అంతేకాకుండా మాదొక ఫౌండేషన్ నుంచి స్పాన్సర్ చేయబడ్డ సంస్థ కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీ మరియు హైదరాబాద్ కంటే ఉన్న జిఎస్ ఫీజు కంటే మా తక్కువ కాస్టే ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే మేము ఆప్షనల్ కూడా కలిపే జిఎస్ కోచింగ్ ఇస్తున్నాము. చాలా ఇన్స్టిట్యూట్స్ అంటే చాలామంది స్టూడెంట్స్ జిఎస్ ప్లస్ ఆప్షనల్ ఒకే దగ్గర ఉంటే చదువుకోవడానికి వీలుగా ఉంటుందని ఫీల్ అవుతారు. సో వాళ్ళని గురించి దృష్టిలో పెట్టుకుని ఓన్లీ జిఎస్ మాత్రమే కాకుండా జిఎస్తో పాటు ఆప్షనల్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్, పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ కూడా మా సంస్థలో అందించడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుని ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు మరికొంత రాయితీ కూడా మేము కల్పిస్తున్నాము. అనంతరం విఎంసీ డిప్యూటీ కమిషనర్ సృజన మాట్లాడుతూ సివిల్స్ గ్రూప్స్ కోచింగ్ అనేది చాలామందికి లక్ష్యంగా ఉందని చెప్పారు. అనేక మంది ఢిల్లీ హైదరాబాద్ వెళ్తున్నారని, దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయి, ప్రతికూలతలు ఉన్నాయని తెలిపారు. పిల్లలందరికీ నాణ్యమైన బోధనను అందరికీ అందించాలని ఈ సంస్థను ఏర్పాటు చేశారన్నారు. రకాల ఇబ్బందులు ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి. అలా కాకుండా మనకి ఇక్కడ అందరి పిల్లలకి ఎఫోర్డబుల్గా క్వాలిటేటివ్గా ఎడ్యుకేషన్ అందించాలి అన్న ఎయిమ్ తోటి ఇన్స్టిట్యూట్ ప్రారంభించడం జరుగుతోంది. సో దానికి సంబంధించిన అవేర్నెస్ సెషన్ కూడా ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది. పిల్లలంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. సో ఈ సంస్థ ఇలాగే ముందుకు సాగుతూ ప్రజలందరికీ అలాగే స్టూడెంట్స్ అందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తారు. ఈ సందర్భంగా గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ మన కళను సాకారం చేసుకోవాలంటే కష్టపడాలన్నారు. వాళ్ళని మనం సివిల్ సర్వీసెస్ అంటున్నాం. అంటే అది యాక్చువల్గా ఏంటంటే ఒక సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో, చాలా మంచి లక్ష్యంతో ప్రతిభ ఉన్న విద్యార్థులు, అవకాశం లేని వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవడానికి గాను రూపొందించారు. ఇది అందరూ ఉపయోగించుకుంటే ఈ దేశానికి మంచి సివిల్ సర్వీసెస్, మంచి సివిల్ సర్వీస్ ఏజెంట్స్, మంచి సివిల్ సర్వీస్ వర్కర్స్ వస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్లు ఉన్నవారు నేర ప్రవృత్తిని మాని మంచి నడవడికతో సత్ప్రవర్తనతో మెలగాలని పోలీసు అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరిపై పోలీసు వారి నిఘా ఉంటుందని, ఎవరైనా ఎక్కడైనా గొడవలు, ఇతర నేరాలలో పాల్గొంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు ఆదేశాల మేరకు పోలీస్ కమిషనర్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు వారి వారి సిబ్బందితో కలిసి ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లకు, లా అండ్ ఆర్డర్ మరియు క్రైమ్ సస్పెక్ట్లకు
చెడు నడత కలిగిన వ్యక్తులకు నేడు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎలాంటి నేరాలకు పాల్పడకుండా నేర ప్రవృత్తిని మాని మంచి నడవడికతో సత్ప్రవర్తనతో మెలగాలన్నారు. ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలలో పాల్గొనవద్దని కోరారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. అంతేకాకుండా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా చేయకుండా సత్ప్రవర్తన మార్గంలో నడవాలన్నారు. ప్రతి ఒక్కరూ చెడు వ్యసనాలను దూరం చేసుకొని మంచి ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ప్రతి ఒక్కరిపై పోలీసు వారి నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎవరైనా ఎక్కడైనా గొడవలు, ఇతర నేరాలలో పాల్గొంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.